ఫ్రీ బస్ స్కీమ్ ఉచిత బస్సు పథకం కర్ణాటకలో చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. కాంట్రవర్సీస్ వచ్చాయి, బట్ కాంట్రవర్సీస్ పక్కన పెడితే చాలామంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం పట్ల ప్రభుత్వాలకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా కాంగ్రెస్ అదే పథకం ఇంప్లిమెంట్ చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సక్సెస్ఫుల్గా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా. కానీ వైఎస్ఆర్సీపీ ఏపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఈ ఫ్రీ బస్ స్కీమ్ని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అయితే గతంలో వైఎస్ జగన్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్రీ బస్ పథకాన్ని అని చెప్పి కాస్త రూమర్స్ గాసిప్స్ వచ్చాయి. బట్ జగన్ ఎందుకో గ్రౌండ్ రియాలిటీలో అది సాధ్యం కాదు అనే అంశాన్ని గ్రహించి తన యొక్క మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. అది వైఎస్ఆర్సీపీకి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుందా, లేకపోతే జగన్ గ్రౌండ్ రియాలిటీలో ఉండడం ఆయనకి పాజిటివ్ ఇంపాక్ట్ కలిగించే విషయమా? శ్రీనివాస్, కార్తిక్, మనం చూసుకున్నట్లయితే కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, కాంగ్రెస్ అయితే ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనే హామీ అయితే ఇచ్చింది. సో అధికారంలోకి రాగానే ఇది అమలు చేసింది. అయినప్పటికీ కూడా ఉచిత బస్సు అనేది చాలా చోట్ల దుర్వినియోగం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను స్వయంగా నాకే స్వీయ అనుభవం, నేను కరీంనగర్ నుంచి వస్తున్న క్రమంలో అయితే చాలామంది అయితే బస్సు ఎక్కారు. సో ఎక్కుతున్న క్రమంలో అయితే నేను మధ్యలో ఎక్కాను అనమాట. ఆర్టీసీ స్టాప్ ఉంది అక్కడ గుండ్లపల్లి అనే ఒక విలేజ్లో అయితే ఆర్టీసీ స్టాప్ ఉంది. సో నేను ఎక్కాను. అప్పటికి ఎక్కే ముందు అయితే కండక్టర్ ఏం చెప్పారంటే, సార్ సీట్లు లేవు, నిలబడండి సికింద్రాబాద్ వరకు, వెనకాల కూడా ఫుల్లే వస్తున్నాయి బస్సులు అని చెప్పారు. సో నేను చేసేది ఏం లేక బస్ ఎక్కాను. అయితే నేను కండక్టర్తో మాట్లాడుతున్నప్పుడు కండక్టర్ ఏం చెప్పారంటే, సార్ చాలామంది అవసరం లేకుండా కూడా ప్రయాణిస్తున్నారు సార్. సో ఇట్లా అవసరం లేకుండా ప్రయాణించడం వల్ల అవసరం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అయితే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా చోట్ల అయితే దుర్వినియోగం అవుతుంది. సో ముఖ్యంగా నేను ఎక్కడో న్యూస్ చదివాను, ఏంటంటే జైత్యాలకు చెందిన ఓ మహిళ అయితే తన కూతురి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో వారికి ఇంటి దగ్గరలో అయితే గేదెలు ఉన్నాయి. సో వారికి ఆమె ఏం చేస్తుందంటే వారానికి ఒకసారి అయితే హైదరాబాద్ వెళ్తుంది, లీటర్ పాలు తీసుకొని వెళ్తుంది. సో ఒక రోజు ఉంటుంది, మళ్ళీ వస్తుంది. సో ఒకరు ప్రశ్నిస్తే ఏమన్నారంటే, ఫ్రీ బస్సే కదా, వారానికి ఒకసారి పోయి వస్తున్నా నా బిడ్డ దగ్గరికి, పాలు మిల్క్ అక్కడ ఇచ్చేస్తున్నా అని చెప్తున్నారు. సో ఈ అనవసరంగా ఇది జరుగుతుందని చెప్పేసి అయితే చాలా వరకు అయితే ఒక నెగిటివ్ ప్రచారం అయితే ప్రభుత్వంపై వెళ్తుంది. సో ఏమంటున్నారంటే, చాలా వరకు అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కంటే హాఫ్ టికెట్ ఇస్తే ఇది క్రౌడ్ ఏమైనా తగ్గుతుంది, ఇది పథకం అయితే సద్వినియోగం అవుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ ఉచిత బస్సు పథకం వల్ల చాలామంది మహిళలు అయితే బస్సుల్లో కొట్టుకుంటున్నారు. సో చాలా వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. అటు కర్ణాటకలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న వైఎస్ జగన్ అయితే ఇలాంటి పథకం ఇస్తే బాగోదని ఒక ఉద్దేశంతో అయితే అక్కడ ఉచిత బస్సు పథకాన్ని అయితే తన మేనిఫెస్టోలో అయితే ప్రకటించలేదు. సో ఒకవేళ ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వంపై భారీగా భారం పడే అవకాశం ఉంది. సో అలా కాకుండా ఇట్లా రాయితీ ఇవ్వడం వల్ల చేస్తుంటే అలా పథకం చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో మరి త్వరలో ఆయన అధికారంలోకి వస్తే ఏమైనా డిసిషన్ తీసుకుంటారని చూడాలి. కానీ ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఎన్నికల టైంలో ఉచితాల పట్ల బాగా ఆకర్షితులవుతూ ఉంటారు. ఏదైనా కానీ ఉచితాలు ప్రవేశపెడితే ఆ పార్టీ వైపు ఓటు వేసిన మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉచిత ఫ్రీ బస్ అనేది చాలా వైసీపీకి మేలు చేకూర్చే అంశం. దాన్ని వైఎస్ జగన్ గ్రౌండ్ రియాలిటీలో ఉండి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అనేది కాస్త ఆయనకు ఓట్లు గండి కొట్టే విషయమే కదా. ముఖ్యంగా మహిళలు చాలా అట్రాక్ట్ అయ్యే విషయమే. ఇది మనం అనుకోవచ్చు. ఎందుకంటే అటు టీడీపీ చూసుకున్నట్లయితే ఉచిత బస్సు సౌకర్యం అవకాశం కల్పిస్తామని చెప్పేసి టీడీపీ అయితే హామీ ఇచ్చింది, ప్రజలకు వెళ్తుంది. సో దీన్ని జగన్ విస్మరించారని మనం మాట్లాడుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ఎక్కువగా అయితే స్కీమ్స్ అయితే ప్రకటించదు. మనం జనరల్గా ఏ రాష్ట్రంలో చూసినట్లయితే ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ అయితే మరీ ఎక్కువగా ప్రజాకర్షకంగా ఉండేందుకు కానీ ఎక్కువ పథకాలు ప్రకటించదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మాత్రమే అధికారం రావాలని చెప్పేసి విరివిగా అయితే పథకాలు అయితే ప్రజాకర్షక పథకాలు అయితే ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగానే జగన్ అయితే ఈ పథకం తీసుకొస్తే గవర్నమెంట్పై ఎంత బర్డెన్ పడుతుంది, సో ఏందనేది ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉచిత బస్సు పథకాన్ని అయితే మేనిఫెస్టోలో ప్రకటించలేదు. కానీ ఇటు టీడీపీ మాత్రం అయితే చాలా కీలకంగా అయితే ఈ ఇష్యూని అయితే ప్రజలకు తీసుకెళ్తుంది. టీడీపీ గెలవగానే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తుంది. సో ఇది కూడా కాస్త వైసీపీకి నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాలి, ఏపీలో వైఎస్ జగన్ వాహన మిత్ర ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, కానీ తెలంగాణలో అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలానే కర్ణాటక కూడా అది ఇంప్లిమెంట్ చేయట్లేదు వాహన మిత్ర. సో ఒకవేళ ఫ్రీ బస్ పథకం ఇస్తే
ఆటో వాళ్ళందరూ యాంటీ అయిపోతారని చెప్పి వైఎస్ జగన్ గ్రహించి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్పై ఆటో వాళ్ళంతా తిరుగుబాటు చేస్తాం మనం ఎగ్జాక్ట్లీ. సో అదే పరిస్థితి ఏపీలో కూడా వస్తుందని చెప్పి వైఎస్ జగన్ కాస్త భయపడే ఈ ఫ్రీ బస్ స్కీమ్ని పక్కన పెట్టిన నాకైతే అనిపిస్తుంది. ఎస్, మీరు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనం తెలంగాణలో చూసాం, చాలామంది ఆటో వాళ్ళు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయారు, తమ ఉపాధి దెబ్బతిందని చెప్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ వాహన మిత్ర అనే పథకంతో అయితే డ్రైవర్లకు ప్రతి సంవత్సరం అయితే డబ్బులు ఇస్తున్నారు. అయితే కొంతమంది ఆటో డ్రైవర్లు ఏం చెప్తున్నారంటే, మాకు డబ్బులు ఇస్తున్నారు కానీ మాకు ఇష్టానుసారంగా అయితే పన్నులు విధిస్తున్నారు, మాకు ట్యాక్స్ విధిస్తున్నారు అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఒకవైపు ఇస్తూనే మరోవైపు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో ఇప్పటికే అక్కడ ఆటో డ్రైవర్లకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సో తాజాగా మరి ఉచిత బస్సు పథకం తీసుకువస్తే కూడా ఇంకా వ్యతిరేకత పెరిగే ఉండే అవకాశం ఉందన్న ఒక ఉద్దేశంతో కూడా జగన్ ఉచిత బస్సు పథకాన్ని తీసుకురానట్లయితే మనకు తెలుస్తుంది. కార్తిక్, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూశారు కదా, వైఎస్ జగన్ ఈ ఫ్రీ బస్ స్కీమ్ని ఇగ్నోర్ చేయడం పట్ల ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో ఈ వీడియో చూస్తున్నారు, మీ అభిప్రాయం పంచుకోండి. వైసీపీకి ఇది కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించే విషయం, లేకపోతే గ్రౌండ్ రియాలిటీలో ఉండడం వైఎస్ జగన్కి మేలు చేకూర్చే అంశమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.